బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుండెపోటుకు గురయ్యారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ వైద్యులు తాజాగా హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం తమ్మినేని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. తమ్మినేని గుండె, కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు బులెటిన్ లో పేర్కొన్నారు. ఊపిరితిత్తుల నుంచి నీరు బయటికి తీయడానికి ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా ఇవాళ తమ్మినేని ఖమ్మం జిల్లాలోని తన సొంత నివాసంలో గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో తమ్మినేని వీరభద్రానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం తమ్మినేని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని హెల్త్ బులెటిన్ విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుండెపోటుకు గురయ్యారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఇక ఖమ్మం జిల్లాలో తన సొంత నివాసంలోనే గుండెపోటుకు గురైనట్టుగా తెలుస్తోంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో తమ్మినేని వీరభద్రానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కానీ హెల్త్ బులెటిన్ లో ఇంకా తమ్మినేని పరిస్థితి విషమంగానే ఉంది అని వెల్లడించడంతో పాటు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టుగా కూడా తెలిపారు. గుండె, కిడ్నీ సమస్యలతో తమ్మినేని ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా హెల్త్ బులెటిన్ లో వైద్యులు చెప్పారు. ఊపిరితిత్తుల నుంచి నీరు బయటకి తీయడానికి ప్రయత్నిస్తున్నామని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే తమ్మినేని వీరభద్రంకి చికిత్స అందిస్తున్నారు.